అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి పండగను అందరూ ఘనంగా చేసుకుంటున్నారు. ఇక ఎప్పుడు సంక్రాంతి పండగొచ్చినా అందరిని వేధించే ఒక సందేహము, కనుమ పండగ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత ఒకటి ఉంది. కనుమ పండగ రోజు ప్రయాణాలు చేయకూడదు అని పెద్దలు చెప్తుంటారు. అసలు కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయకూడదో, ఆ ఆచారాన్ని పెద్దలు ఎందుకు పెట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. 3 రోజులు సందడిగా జరిగే పండగ ఇది. మొదటి రోజు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండగను, రెండవ రోజు సంక్రాంతి, ఈ రోజు పితృదేవతలను పూజిస్తారు. మూడవ రోజైన కనుమను పాడి పశువులను పూజిస్తారు. ఈరోజు పాడి పశువుల పండగగా చెప్తుంటారు. కనుమ రోజు వ్యవసాయానికి సహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలిపే రోజు. రైతులు ఈరోజు వారు పండించిన పంటను తామే కాకుండా పశుపక్షులతో కూడా పంచుకోవాలని పక్షుల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. కనుమ రోజు కాకులు కూడా కదలవు అనే సామెత మనకెప్పటి నుంచో తెలుసు. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెప్తుంటారు. పల్లెల్లో పంటలు పండించటంలో పశువులు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే రైతులు కనుమ రోజు పశువులను పూజించి ప్రేమగా చూసుకుంటారు. ముందుగా ముఖ్యంగా కనుమ పండుగను పల్లెటూళ్లలో చాలా ఎక్కువగా జరుపుకుంటారు. పంటలు సాగు చేయటానికి మూగజీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. అందుకే తమ జీవనాధారమైన పశువుల పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉంటారు. కనుమ రోజు వాటికి తప్పకుండా విశ్రాంతి ఇచ్చి పూజిస్తారు. నదీ తీరాలతో పాటు చెరువుల దగ్గరకు పశువులను తీసుకెళ్లి స్నానం చేయించి పసుపు కుంకాలు దిద్దుతారు. కొంతమంది అయితే వాటికి ముంబల పట్టీలతో అలంకరించి హారతులు ఇస్తారు. ఏడాది మొత్తము రైతులతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజు ఎలాంటి పనులు చేయించకుండా విశ్రాంతి కల్పిస్తారు. సాయంత్ర సమయంలో పండగ రోజు పొంగలి చేసి నైవేద్యం పెడుతూ వాటి పట్ల ప్రేమను చాటుకుంటారు. ఇలా చేయటం వల్ల ధనధాన్యాలు కలుగుతాయని నమ్ముతారు. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని పెద్దలు పెట్టిన ఆచారం వెనుక గొప్ప ఆంతర్యం దాగి ఉంది. పూర్వపు రోజులలో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజు ఎద్దులను పూజించడంతో పాటు ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉండాలనే భావనతో బండ్లు కట్టకుండా ఉండేందుకు ప్రయాణమే చేయకుండా ఉండాలని చెప్పేవారు. వ్యవసాయం చేయటంలో రైతులకు సహాయపడుతున్న పశువులకు రైతులు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమ పండుగను భావించటం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.